కోటపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ నాయకులు సుబ్బ సత్యనారాయణ అనురాధమ్మ దంపతుల కూతురు తేజస్విని డాక్టరేట్లో గోల్డ్ మెడల్ సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని కోటపాడు గ్రామ ఆర్యవైశ్యులు ప్రత్యేకంగా సమావేశమై తేజస్విని ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించి డాక్టరేట్లో గోల్డ్ మెడల్ సాధించడం గొప్ప గౌరవం. తేజస్విని వంటి ప్రతిభావంతులు పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేలా ముందుకు రావాలని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా కోటపాడు గ్రామానికి చెందిన అన్ని వయసుల ఆర్యవైశ్యులు పాల్గొని అభినందనలు తెలుపుతూ ఆమెకు మద్దతుగా నిలిచారు. మామూలుగా అయితే ఈ గోల్డ్ మెడల్ వచ్చింది కానీ నాకు అంటే ఇంత జరుగుతుంది, ఇంత చేస్తారు, ఇంత రిసీవ్ ఉంటుంది అనేది అయితే అసలు ఐడియా లేదు. కానీ చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఇంత బాగా నన్ను సపోర్ట్ చేసి రిసీవ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. ఫస్ట్ ఇంకా మిగతా విషయానికంటే ముందు నుంచి నాకు తెలిసిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళకి కానీ నేను వచ్చిన వరకు అడ్వైస్ ఇస్తూనే ఉన్నాను. నాకు తెలిసినంత వరకు ఏ విధంగా అయినా మెడిసిన్ ప్రకారంగా కానీ లేకపోతే ఫర్దర్గా హాస్పిటల్ సజెషన్ కానీ ఇంకా ఏమైనా ఎవరికైనా మిస్ అయి ఉంటే ఒకసారి మళ్ళీ నా దగ్గరికి అప్రోచ్ అవ్వమని అంటాను అంతే. ఇంకా మీ పిల్లలకి అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో వాళ్ళకి ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ విషయంలో ఫర్దర్గా స్టడీయింగ్ కానీ కొంచెం సపోర్ట్ చేసి, అంటే అందరికీ ఇంజనీర్లే డాక్టర్లానే ఉండదు, వాళ్ళకి ఏ విధంగా ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి స్థాయికి వెళ్తారని కోరుకుంటున్నాను. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. మన వైశాఖకు ఇది నాకు కూడా తెలియదు ఈ విషయము. మన వాళ్ళందరూ అనుకోని నిన్న రాత్రి నాకు చూస్తున్నారు. సరే నేను కాదనలేదు కదా, సరే చాలా సంతోషం నాకు కూడా. ఏమంటే ఫస్ట్ నుంచి ఎంబీబీఎస్లో 3 గోల్డ్ మెడల్ వచ్చాయి. కానీ అప్పుడు కరోనా టైంలో మనకు అక్కడ కాంపిటీషన్ జరగలేదు. అది ఏమంటే మా వరకు తెలుస్తుంది, నేనే చెప్పలేదు. ఇప్పుడు జనరల్ మెడిసిన్లో పీజీలో అసలు చాలా ట్రై చేసింది. అంటే 3 యూనివర్సిటీలు కలిసి ఈమె ఇప్పుడు పాండిచ్చేరి, చెన్నై, బాంబే 3 యూనివర్సిటీలు కలిసి జనరల్ మెడిసిన్లో ఫస్ట్ వచ్చింది. దానికి గోల్డ్ మెడల్ ఉంటే చాలా సంతోషం నాకు కూడా. మన గ్రామానికి కూడా చాలా పేరు తెచ్చింది. అది ఎంతైనా కూడా అనుకుంటున్నాను. చదువుతారు, అందరు చదువుతున్నారు. ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో బాగా కష్టపడుతున్నారు, కష్టపడాలి కూడా. ఎందుకంటే అందరికీ అది అవ్వాలంటే అవ్వదు. ఏమంటే కొంతమంది కొన్ని విధాలుగా జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు నేను మాకు స్వామి బాగా సపోర్ట్ చేస్తున్నాడు, ప్రసాద్ స్వామి సపోర్ట్ చేస్తున్నాడు. తను కూడా అంటే అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తున్నాడు. సరే మన గ్రామము మనకేమంటే పార్టీలకు అతీతంగా నేను ఎక్కడ కూడా ఏ ఊరికి అనుకోవాల్సింది అంతేగాని అంతకు మించి వేరేది ఏం లేదు. ఈడు అనుకుంటాం కానీ మనకి ఏం పిల్లప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మనకేం లేవు. ఏమంటే మన ఊరు బాగుండాలనేది ఫస్ట్ నుంచి నా కాన్సెప్ట్. దానికి నేను ఏమంటే కొన్ని విషయాలలో చిన్న సలహాలు అడుగుతాను. నాకు అపోజిషన్ అనేవి కాదు, అపోజిషన్ కూడా పార్టీ కూడా అనుకున్నా కానీ అందరితో వాళ్ళతో నేను సంప్రదిస్తాను. మన వాళ్ళతో సంప్రదించి ఏదన్నా కానీ ముందుకు నడుచుకోవాలి అనేది నా కోరిక. ఏదన్నా కానీ 10 రూపాయలు కట్టుకుని అందరు సెట్ చేసుకుని అన్ని ముందుకు పోవాలనే ఆలోచన నాది. అట్లా మన గ్రామం నుంచి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు తేజ 3వ డాక్టరు, ఇప్పుడు ఆల్రెడీ 2 అయినారు. ఏమంటే తేజతో స్పెషలిస్ట్గా గోల్డ్ మెడల్ రావడము అది చాలా సంతోషకరం ఉంది. ఇంకా ఏమంటే సూపర్ స్పెషాలిటీ చేయాలని ఉంది తనకు. అది కోరిక, అది ఒక్కటి నెరవేర్తే మన గ్రామంలో సబ్సిడెంట్గా మంచిగా. ఇంకొక కోరిక ఏంటంటే ఇప్పుడు ప్రసాద్ గోపాల్ చెప్పాడు మన ఊర్లో ఫ్రీ క్యాంపు పెట్టమని. అది ఖచ్చితంగా దానికి నేను సపోర్ట్ చేస్తాను 100%. మన ఊర్లో ఎవరు వచ్చినా కూడా నేను ఫస్ట్ నుంచి తనకు చెప్తాను. ఇప్పుడు ఇంటికాడికి ఎవరన్నా వచ్చినా చిన్న వాళ్ళు వచ్చినా అందరికీ చూస్తుంది, అందరికీ చెప్తున్నాను. తనకు ఎవరు వచ్చినా మొత్తం అంటే తెలియదు కాబట్టి, అంటే తెలుసు మనం తెలియదని కాదు. వాళ్ళు ఆ స్టేజీకి వచ్చినారంటే వాళ్ళు అక్కడ ఎంతమంది పేషెంట్లను చూస్తూ ఉంటారు అనమాట. వీళ్ళందరినీ కూడా కలుపుకొని మన గ్రామానికి, మన చుట్టుపక్కల గ్రామాలకు వస్తే మన వాళ్ళను ఖచ్చితంగా ఎంతో ఓపికతో చేయమ్మా. ఖచ్చితంగా ఇప్పుడు మేమున్నా లేకపోయినా పేరు అనేది రావాలి. ఇంకోటి ఏమంటే ప్రతి పేషెంట్ను చాలా ఓపిక వస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్గా.
ఆ ఓపెన్ చేసుకుని, ఎందుకంటే అది ఏదో పూర్వ జన్మ సుకృతంతో వచ్చినదే కానీ అది మనం అనుకునే కాదు, ఆ భగవంతుడి దయ కూడా ఉండాలి. వచ్చింది చాలా సంతోషం. థ్యాంక్ యూ.